అందరికీ నమస్కారం అండి. రేపు అనగా 30వ తారీఖు మంగళవారం నాడు భరణి నక్షత్రం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ఎందుకు అంత ప్రత్యేకం? దీని వెనుక కథ ఏమిటి? ఉపవాసం ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందుగా మీరు హిందువు అయితే గోవింద గోవింద అని స్మరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటి ఏకాదశి అన్న ఒకటేనండి. ఈ సంవత్సరంలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏకాదశి, మంగళవారం, భరణి నక్షత్రం 3 ఒకే రోజున వచ్చాయండి. ఈ ఏకాదశి రోజున ప్రత్యేకత ఏంటంటే ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువు ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ద్వారాలు సంవత్సరమంతా మూయబడి ఉండి కేవలం ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరవబడతాయి. ఈ పుణ్యదృశ్యాన్ని తరించడానికి ముక్కోటి దేవతలు దిగివస్తారు. సాక్షాత్తు ముక్కోటి దేవతలు దిగివస్తారండి. అంతటి మహాభాగ్యాన్ని తరించడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. అలాగే ఈ ద్వారం నుండి తరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కానీ మన శరీరం వదిలిన తర్వాత వైకుంఠానికి మాత్రం ఖచ్చితంగా మోక్ష మార్గం లభిస్తుంది అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఈ సంవత్సరం మొత్తంలో వచ్చిన 24 ఏకాదశులకి ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది. ఇంత మహాభాగ్యమైన పుణ్యకాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి తెల్లవారుజామునే లేచి పుణ్యాది కార్యాలు ముగించుకొని విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించి తరించుకొని మోక్షాన్ని పొందండి. తర్వాత కథలోకి వెళ్తే ఈ ముక్కోటి ఏకాదశికి 2 కథలు ప్రచురంలో ఉన్నాయండి. మొదటిది, పూర్వం ముర అనే అసురుడు దేవతల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆ అసురుణ్ణి అంతం చేయడానికి పోరాడుతూ అలసి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో దేవతలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని నిద్రిస్తున్న విష్ణువు నుండి ఒక స్త్రీ శక్తి ఉద్భవించింది. తనే యోగమాయ. ఈ పేరు వినే ఉంటారు, యోగమాయ. ఈ స్త్రీ శక్తి ఈ అసురుడితో పోరాడి విజయం సాధించి అసురుడిని అంతమొందించింది. తనలో నుంచి ఉద్భవించిన ఆ స్త్రీ శక్తికి ఏకాదశి దేవి అనే పేరును ఇచ్చి ఉన్న అన్ని తిథులలో ఏకాదశి ప్రత్యేకం అని, అలాగే ఎవరైతే ఈరోజు నన్ను పూజించి ఉపవాసం ఉంటారో వారికి సుఖశాంతులు లభిస్తాయని వారికి వరమిచ్చారు. కథలోకి వెళ్తే పూర్వం మధు కైటభ అనే 2 రాక్షసులు బ్రహ్మదేవుని దగ్గర నుంచి వేదాలు దొంగలించి దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు తెలుసుకొని వారితో పోరాడి అంతం చేస్తుండగా వారిరువురు ఒక ఆఖరి వరం ఇమ్మని అడిగారు. శాంతించిన శ్రీ మహావిష్ణువు ఏమిటి అని అడగగా మా ఇరువురి కోసం మీ వైకుంఠ ఉత్తర ద్వారం తెరవమని కోరారు. వారి కోసం ఆ రోజు ఉత్తర ద్వారం తెరిచి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు మోక్షం ప్రసాదించారు, వారికి వరం అనుగ్రహించి. అలా ఎవరైతే వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటారో వారికి పాపాలు తొలగిపోతాయి, అలాగే మోక్షం లభిస్తుందని నమ్మకం. చూసారా ఈరోజు ఎంత ముఖ్యమైనదో. రేపు మీ దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆలయానికి దర్శించుకొని మోక్షాన్ని పొందగలరు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం విషయానికి వస్తే ఈ ఒక్కరోజు చేసిన ఉపవాస ఫలితం మీరు ఈ 24 ఏకాదశులు, అదే ఈ సంవత్సరం మొత్తంలో వచ్చిన 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందండి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏకాదశి నాడు మొదలై ఉపవాసం ద్వాదశి నాడున ముగించి ఫలహారం తీసుకోవాలి. మధ్య మధ్యలో పళ్ళు, పాలు తీసుకోవచ్చు, అంతేగాని అన్నం ముట్టరాదండి. ఈ ఏకాదశి నాడు అన్నం వైష్ణవులు ఎవ్వరూ ముట్టరు. ఇది విష్ణు పురాణం ప్రకారం కొన్ని ఆహార నియమాలు వైష్ణవులు పాటిస్తారు.
దానిలో ఇది ఒకటి. ఏకాదశి నాడు ఏ ఏకాదశికైనా అన్నం ముట్టరు. అలాగే ఈరోజు చాలా ప్రదేశాల్లో అన్నంతో చేసిన ప్రసాదాలు స్వామివారికి సమర్పించరు, భక్తులు స్వీకరించరు. ఈ ఒక్కరోజు అన్నం మటికి స్వామివారు భక్తులు ఎవ్వరూ స్వీకరించరు. ఇంకా వీడియో చివరికి వస్తే ఈ ఏకాదశి శ్రీరంగంలో 20 రోజులు ఘనంగా జరుపుకుంటారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఒక్కరోజులో ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజులో ఈ భక్తులందరూ దర్శించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వారం నుంచి 10 రోజులు ఆ ద్వారం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అలాగే శ్రీరంగంలో కూడా 20 రోజులు స్వామివారికి పగలు 10 రోజులు, రాత్రి 10 రోజులు అన్నట్టు ఘనంగా వైభవాలు చేస్తారు. చూసారుగా ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి విశిష్టత. ఈ వైభవం కన్నుల పండుగగా జరుపుకుంటారు వైష్ణవులు. మీరు కూడా ఆ శ్రీ మహావిష్ణువు కృపకి పాత్రులు కావాలని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకొని తరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విజయోస్తు.